హాయ్ గైస్, మహేష్ ఫ్రెండ్స్. ఆంధ్రప్రదేశ్లో గ్రూప్ 1కి సంబంధించిన స్క్రీనింగ్ టెస్ట్ అనేది ఈ నెల 26వ తారీఖున కండక్ట్ చేస్తున్న విషయం తెలిసిందే. మొత్తంగా మనకు 169 ఉద్యోగాలకు సంబంధించి ఈ యొక్క ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 1,14,473 మంది అభ్యర్థులు ఈ పోస్టులకు మనకు పోటీ పడడానికి జరుగుతుంది. అంటే ఒక్కో పోస్ట్కి సగటున 677 మంది పోటీ పడుతున్నారు. ఓకే, సో దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేసినట్లుగా సమాచారం అయితే ఉంది. అఫీషియల్ వెబ్సైట్లో హాల్ టికెట్స్ కూడా అందుబాటులో అయితే ఉన్నాయి కాబట్టి అభ్యర్థులందరూ కూడా వాటిని డౌన్ చేసుకునే ముందుగా చూసుకోండి. మీకు హాల్ టికెట్తో పాటుగా మనం అక్కడికి ఎగ్జామ్ రాసేటప్పుడు ఒక ఆధార్ కార్డు కానీ లేదంటే డ్రైవింగ్ లైసెన్స్ కానీ ఏదైనా సరే గవర్నమెంట్ ఇష్యూ చేసిన ఒక ప్రూఫ్ అనేది తీసుకెళ్ళాలి. ఫొటోస్ కనుక మనకు క్లారిటీ కనుక లేకపోయినట్లయితే 3 పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ని కూడా మీరు తీసుకెళ్లాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఈ యొక్క విషయాన్ని అయితే అభ్యర్థులందరూ కూడా గుర్తుంచుకోవాలి. ఓకేనా, సో ఆల్రెడీ మనకు వీటికి సంబంధించిన అన్ని పరీక్షా కేంద్రాలు కూడా ఏర్పాటు చేశారు. 120 మార్కులకు సంబంధించి పేపర్ 1 అయితే ఉంటుంది, మరొక 120 మార్కులకు పేపర్ 2 అనేది ఉండడం జరుగుతుంది అనమాట. ఇక ఈ స్క్రీనింగ్ టెస్ట్లో క్వాలిఫై అయిన అభ్యర్థుల నుంచి 1:12 నిష్పత్తిలో మనకు అభ్యర్థుల్ని మెరిట్ ప్రాతిపదికన తీసుకొని సో వారిని అందరినీ కూడా మెయిన్స్కి అనేది పంపించడం అయితే జరుగుతుంది. ఈ విధంగా మనకు చాలా టఫ్ కాంపిటీషన్ అయితే ఉండబోతుంది. సో అభ్యర్థులందరూ కూడా ఈ విషయాన్ని అయితే గుర్తుంచుకోండి. అఫీషియల్ తాలూకు లింక్ అనేది వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఎవరైనా సరే ఇప్పటివరకు కూడా హాల్ టికెట్స్ అని రౌండ్ చేసుకోకపోయినట్లయితే ఖచ్చితంగా ఈ ఇన్ఫర్మేషన్ తెలియచేయండి. 1:12 అంటున్నారు కాబట్టి మనం బాగా ప్రిపరేషన్ అయితే అవ్వాలి. ఓకే, మీ అందరికీ కూడా మన యొక్క ఛానల్ తరపున ఆల్ ద బెస్ట్. ఎగ్జామ్ అయితే బాగా రాయండి. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. తప్పకుండా మరిన్ని ముఖ్యమైన అప్డేట్స్ వచ్చిన వెంటనే మీకు అందిస్తూ ఉంటాను. థ్యాంక్ యూ.